నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ ఇద్దాం. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్పై నో క్లారిటీ అంటూ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 పరీక్షలు తేదీలు ప్రకటించిన జరిగే డౌట్ అంటూ ఒక మార్క్తోని. సో అదేవిధంగా ఇక్కడ గ్రూప్స్ గజిబిజి అంటూ కూడా ఈ విధంగా మనకు మార్క్తో కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో వీడియో కూడా పూర్తి వరకు చూడండి. రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవడం ద్వారా మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందు తీసుకొస్తా. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అప్డేట్స్ అందిస్తూ ఉన్నా. సో ఇక్కడ కమిషన్ చైర్మన్ 3 మెంబర్ల రాజీనామా ఆమోదించని గవర్నర్ అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఇంకా ఆమోదించలే అన్నట్టుగా, ఓకేనా. సో రిజైన్ చేయబోమంటున్న ఇంకో 2 మెంబర్లు కొత్త బోర్డు వస్తేనే రిక్రూట్మెంట్ రిజల్ట్స్పై ముందుకంటే ఇవ్వడం జరిగింది. మరి కొత్త బోర్డు ఎప్పుడు వచ్చి ఈ రిజల్ట్స్ కావచ్చు, ఇతర ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు, ఏం చేస్తారని చూడాలి, ఎప్పుడు వస్తుందని చూడాలి. చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. తప్పకుండా దీని గురించి అయితే ఒక క్లారిటీ ఇవ్వాలి. తొందరగా ఈ బోర్డుకు సంబంధించి కూడా ఏర్పాటు కూడా చేయాలి. సో ఇక్కడ గ్రూప్ 2 పరీక్షల తేదీలు ప్రకటించినా జరిగే డౌటే అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది మార్కుతో కూడా. ఇక చాలామందికి డౌట్ వస్తుంది, తప్పకుండా కూడా అనుకుంటారు. ఎందుకంటే ఈ గ్రూప్ 2 ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారం మరి జనవరి 6-7 తారీఖు ఉండదా మరి. ఎందుకంటే ఈ చైర్మన్ గారు 3 సభ్యులు కూడా ఇక్కడ రాజీనామా చేశారు. ఇంకా గవర్నర్ గారు కూడా ఆమోదించలేదు. మరి కొత్త బోర్డు ఎప్పుడు వస్తుంది, ఇది ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి కూడా డౌట్తో ఉంటారు. సో మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం. మరి డౌటే అన్నట్టుగా మరి మనకైతే ఇస్తూ ఉన్నారు గ్రూప్ 2కి సంబంధించి కూడా. మరి అది చూడాలి. సో ఇక్కడ కూడా మనకు దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఇవ్వడం జరిగింది. సో రాజ్భవన్ నుంచి నో రెస్పాన్స్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చి చూడండి. సో దీనికి సంబంధించి అండ్ ఇక్కడ గ్రూప్స్ గజిబిజి అంటూ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఒక మార్క్తో కూడా. టీఎస్పీఎస్సీ పరీక్షలు ఫలితాల స్పష్టత కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో 10 రోజుల్లో గ్రూప్ 2 పరీక్షలు ఏర్పాట్లు చేయని వైనం, మళ్ళీ వాయిదా పడే ఛాన్స్, నిలిచిన కమిషన్ కార్యకలాపాలు, రాజీనామాలు, పలు పోస్టుల పరీక్షల ఫలితాలు పెండింగ్లోనే, కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలు నిర్వహిస్తుందా అని క్వశ్చన్ మార్క్, అదేవిధంగా లేక జాబ్ క్యాలెండర్ పైనే మొగ్గు చూపుతుందా అని క్వశ్చన్ మార్క్స్తో ఇవ్వడం జరిగింది. విధంగా ఆలోగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం. సో అదే జరిగితే టీఎస్పీఎస్సీ పరీక్షలు మరింత ఆలస్యం అంటూ. ఇప్పటిదాకా మనకు అంతకుముందు ఏంటంటే ఎలక్షన్స్ అన్నారు, కోడు తర్వాత రిజల్ట్ వచ్చింది, ప్రభుత్వం ఏర్పాటైంది. మళ్ళీ ఇప్పుడు ఈ లోక్సభకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వస్తే కనుక మళ్ళీ కూడా కొద్దిగా ఆలస్యం జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇంతలో మళ్ళీ బోర్డు కొత్తగా ఏర్పాటు కాలే, గవర్నర్ గారు రాజీనామాలు ఆమోదించలేదు కాబట్టి కొంత టైం పడేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. కానీ వీలైనంత తొందరగా వేస్తే నిజాయితీగా బాగుండు, ఓకేనా. సో ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. ఇక కోర్టులో గ్రూప్ 1 అభ్యర్థుల భవిత అంటూ ఈ గ్రూప్ 1 సంగతి, స్తంభించిన టీఎస్పీఎస్సీ కార్యకలాపాలంటూ దీనికి సంబంధించి కూడా మొత్తంగా ఇచ్చారు. సో ఇక్కడ అదేవిధంగా మనకు గ్రూప్ 2 ఏర్పాట్లకు సమయం ఏది అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇక టైం దగ్గరగా ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ పెండింగ్లోనే మరికొన్ని అని చెప్పేసి ఈ పోస్టులకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు చూడండి. తర్వాత ఇక్కడ పత్తా లేని గ్రూప్ 3 గ్రూప్ 4 ఫలితాలు ఎప్పుడు అంటూ కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. గ్రూప్ 3 పోస్టులు, అదేవిధంగా గ్రూప్ 4కి సంబంధించి కూడా. సో అయితే ఇక్కడ చూడండి, గ్రూప్ 4 పోస్టుల కోసం పరీక్షలను నిర్వహించారు. గ్రూప్ 1 మాదిరిగా తప్పులు చేయకుండా, నిర్వహణలో లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే ఫైనల్ కీని కూడా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఫలితాల విడుదలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. అయితే ఈ నెల ఇక్కడ 10న ఫలితాలను విడుదల చేస్తామంటూ తొలుత ప్రకటన వెలువడ్డా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. మహిళా రిజర్వేషన్కు సంబంధించి కోర్టులో కేసు కొనసాగుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోందంటూ, ఏది మనకు మహిళా రిజర్వేషన్ సంబంధించి కేసు ఉంది కదా, దీనివల్లనే ఈ మన ఏది కొనసాగుతున్న దీనికి కారణం వల్లనే ఇట్లా అవుతుందన్నట్టుగా మనకైతే ఇవ్వడం జరిగింది. సో మరి చూడాలి మరి ఎప్పుడు క్లియర్ చేస్తారు ఇవన్నీ ఏందని. గ్రూప్ 4 గురించి కూడా తప్పకుండా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, కొన్ని లక్షల మంది కూడా. కాబట్టి తప్పకుండా ఆలోచన చేయాలి. సో ఇవి ఓవరాల్గా అప్డేట్స్ మిత్రులారా. మరి సో ఫాలో అవుతుండండి నాగరాజ్ టీవీ. మరిన్ని వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను.